హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. జనరల్గా ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదా రెగ్యులర్ రిపీటెడ్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారు కావచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మాకు త్వరగా లాభం పొందుతాము, దానికి సంబంధించి మంచి అప్రిషియేషన్ వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. కొంతమంది ఎక్కువ స్టడీ చేస్తూ కాలయాపన చేస్తూ ఉంటారు. కొంతమంది 6 నెలల తర్వాత చూద్దాంలే అనుకుంటారు. ఈలోగా ఒక 10-15% ప్రైస్ పెరుగుతుంది. ఆ 10-15% వాళ్ళు నష్టపోతారు. ఇలాంటివి చాలా చాలా చూస్తూ ఉంటాం. ఎందుకంటే నేను రెగ్యులర్గా దీంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇలాంటి రకరకాల వ్యక్తులను కూడా నేను ఫేస్ చేస్తున్నాను. తాజాగా ఇప్పుడు అందరి దృష్టి ఫ్యూచర్ సిటీ మీద ఉంది. కోర్స్ ఇంకా బిలీవ్ చేయని వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాదు, ఇంకో 5 ఏళ్ల తర్వాత రిగ్రెట్ అవుతారు తప్ప వాళ్ళు రియలైజేషన్ రాదు వాళ్ళల్లో. ఎందుకంటే ఇది ట్రెండ్ నేను హైటెక్ సిటీ వైపు కూడా చూశాను. మాదాపూర్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ కడుతున్నప్పటి నుంచి కూడా రేపు చంద్రబాబు వస్తే ఇవన్నీ పోతాయి అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినా, తెలంగాణ వచ్చినా, తర్వాత కేసీఆర్ సీఎం అయినా, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా ఇవన్నీ ఇట్లా రకరకాల కామెంట్స్ చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటాం మనం. సో ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా మందిలో ఒక డౌట్ ఉంది. నా మటుకు నేను ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను జెన్యూన్ అనేది, నేను లోతుగా స్టడీ చేస్తున్నాను. ఇప్పటికి కూడా ఇందాక ఒక డాక్టర్ గారు మాట్లాడారు. ఆయనకు కూడా అంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది చాలా మందికి, కానీ వాళ్లకు అవైలబుల్ ఉన్న సమాచారాన్ని మాత్రమే విశ్లేషించుకొని నిర్ణయానికి వస్తున్నారు. దట్ ఈస్ నాట్ గుడ్. సో గవర్నమెంట్ దగ్గర ఉన్న జెన్యూన్ సమాచారం ఏంటి, జెన్యూన్ ప్లానింగ్ ఏంటి, ల్యాండ్ని ఎలా వాడుకోబోతోంది, ఏ సంస్థలకు ఎక్కడ ఇవ్వబోతోంది, ఏ సంస్థల్లో ఎంత ఎంప్లాయ్మెంట్ రాబోతోంది, ప్రస్తుతం ఉన్న రోడ్ కనెక్టివిటీ ఏంటి, భవిష్యత్తులో రానున్న రోడ్ కనెక్టివిటీ ఏంటి, ఇవి అనలైజ్ చేసుకోవాలి. ఇవి అనలైజ్ చేసుకోకుండా ప్రస్తుతం ఉన్న వాటిని చూసి కొందరు డెసిషన్ తీసుకుంటుంటారు, ఇంకొందరు రకరకాల రాంగ్ ఇన్ఫర్మేషన్తో తీసుకుంటున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ సంస్థలు చాలాసార్లు మనకేం చేస్తుంటాయంటే వాళ్ళు ప్రిపేర్ చేసుకునే బ్రోషర్స్ చూపిస్తుంటాయి. వాళ్ళు చూసుకునే ఆ బ్రోషర్స్ దాంట్లో ఏముంటాయి, వాళ్ళ దాన్ని హైలైట్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. వాళ్ళ ఉన్న వెంచర్లను హైలైట్ చేసుకోవడానికి దానికి ఒక మ్యాపింగ్ వేసి వాళ్ళ చుట్టుపక్కల ఏమొస్తున్నాయి ఏంటి అనేది. నిజానికి అవి స్కేలబుల్ కావు, కింద రాస్తారు కానీ మనం చూడం. అవి ఏంటంటే జస్ట్ టు గెట్ అన్ ఐడియా, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి ఎటు వెళ్తే ఎక్కడ వస్తుంది సైట్ అనేది ఒక ఐడియా కోసం, కానీ నాట్ టు స్కేల్, ఎంత డిస్టెన్స్ వస్తుంది ఏంటి అనేది. చాలా సంస్థలు ఏం చేస్తాయంటే కొంత వాళ్ళ సైట్ని హైలైట్ చేసే రకంగా మ్యాప్ ప్రిపేర్ చేస్తుంటాయి. ఎక్కువ మంది బ్రోషర్స్ లాస్ట్ పేజీలో పెడుతుంటారు ఇలాంటివి. దాన్ని చూసి చాలామంది అనుకుని అవుతూ ఉంటారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పేది ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న 56 గ్రామాలలో 17 విలేజెస్ యాచారం మండలానికి సంబంధించినవి. సో యాచారం మండలం భవిష్యత్తులో డైమండ్ బ్రేక్ కాబోతుందని చెప్పడానికి నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. ప్రజెంట్ నేను యాచారం మండల కేంద్రం దాటుతూ ఉన్నాను. మీకు రోడ్ డివైడర్ కనిపిస్తుంది కదా, రోడ్డు మధ్యలో, దానికి అటుపక్కన యాచారం బస్ స్టాప్ ఉంటుంది. కొంత దూరం పోతే ఇది ఎండ్ అయిపోతుంది. ఎక్కడైతే డివైడర్ ఎండ్ అయిపోతుందో అక్కడ లెఫ్ట్ సైడ్ మనకు పోలీస్ స్టేషన్ ఉంటుంది. యాచారం మండల కేంద్రంలో ఉండే పోలీస్ స్టేషన్ ఉంటుంది. అది దాటిన తర్వాత కొంతవరకు ఈ విలేజ్ లిమిట్స్, విలేజ్ రెవెన్యూలో ఉన్న భూములు ఉన్నాయి. అవి అయిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి 820 ఎకరాలు ఈ మధ్యనే, అంటే జస్ట్ 1 మంత్ బ్యాక్, నెల రోజుల క్రితం ఆ 821 ఎకరాలను ప్రభుత్వ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇచ్చింది ప్రభుత్వం. దేనికి అంటే ఇప్పుడు మనకు తెలుసు డ్రోన్స్ మేకింగ్ అనేది ఒక ట్రెండ్ అయ్యింది. రకరకాల పర్పస్, మామూలుగా ఒక పెళ్లి షూట్ చేసే డ్రోన్ దగ్గర నుంచి పాకిస్తాన్ పీచం అణచడానికి, దాని లోగుట్టులను తీసుకురావడానికి ఉపయోగపడే పెద్ద స్థాయి ఆర్మీ ఉపయోగించే డ్రోన్స్ వరకు మనకు ఇప్పుడు డ్రోన్ కల్చర్ నడుస్తుంది. అలాంటి డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలను ఒక చోటికి తీసుకురావడం ద్వారా ఒక పెద్ద ఎత్తున అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించే సంకల్పంతో ఈ యాచారం, ఇప్పుడు మనం ఏదైతే నాగార్జున సాగర్ రోడ్లో వెళుతున్నాం, యాచారం మండల కేంద్రం దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా దాటి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏరియా కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ ఏరియాలో ఈ 821 ప్రభుత్వ భూములను టీజీఐఐసి ద్వారా డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలకు ఇవ్వబోతున్నారు. అంటే ఇక్కడ డ్రోన్స్ హబ్, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డ్రోన్స్ హబ్ వస్తుంది. ఓకే, దీనికి సంబంధించి మీరు కావాలని ఎవరన్నా ఇంకా అంటే ఏదో వేగ్గా చెప్తున్నాడు రాజేష్ శర్మ అనకుండా, మీకు కావాలంటే
దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమైనా కావాలంటే కూడా నేను షేర్ చేస్తాను. నన్ను కలిస్తే చూపిస్తాను. వేగ్గా చెప్పను నేను. ప్రతి దానికి గవర్నమెంట్ ప్లాన్ ఉంటుంది, తర్వాత పేపర్ ఆర్టికల్స్ ప్రూఫ్ ఉంటుంది, రైట్. ఒక్కోసారి కొంత డిలే అవ్వచ్చు, కానీ ఇలాంటి ప్లేస్లో డిలే అవ్వడానికి స్కోపే లేదు. ఎందుకంటే ఈ భూములు పర్టికులర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడమో లేకపోతే ఇంకో ఏదైనా అట్టహాసంగా ప్రోగ్రామ్ చేయడం అలాంటిది ఏమీ చేయకుండా సింపుల్గా ప్రభుత్వ భూమిని TGIACCకి బదలాయించేసింది. బదలాయించే వరకు ఎవరికి తెలియదు. బదలాయించిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేశారు డ్రోన్స్ హబ్ ఇక్కడ ఏర్పాటు కాబోతుందని. అది దాదాపు 15 నుంచి 18 వేల ఎంప్లాయ్మెంట్ ఆ డ్రోన్స్ హబ్లో రాబోతుందని మంత్రి ప్రకటించారు, రైట్. ఇది యాచారానికి సంబంధించిన ఒక హైలైట్. నేను ఇలాగే ఈ రూట్లో ముందుకెళ్ళిన తర్వాత ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళాక, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే యాచారం మండల కేంద్రం నుంచి 6 కిలోమీటర్లు వెళ్ళాక తక్కలపల్లి గేట్ వస్తుంది. అక్కడి నుంచి రతన్ టాటా రోడ్ ఏదైతే రావిడియాల్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి RRR ఆకుతోటపల్లి వరకు వెళుతుందో ఆ రోడ్డు వరకు వెళ్ళడానికి అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని 4 months బ్యాక్ అనౌన్స్ చేసింది. ఆల్రెడీ రోడ్ వర్క్ స్టార్ట్ అయింది వితిన్ 4 months. అంటే 4 monthsలో ప్రపోజ్ చేయడము, టెండర్స్ పిలవడము, టెండర్స్ ఫైనల్ చేయడము, మళ్ళీ భూములు ఇవ్వడానికి ఎవరైనా రైతులు ఇబ్బంది పెడితే డైరెక్ట్గా FCDA కమిషనర్ శశాంక్ గారు గ్రౌండ్ లెవెల్లో 2-3 రోజులు తిరిగి రైతులను కన్విన్స్ చేసి ఆ భూములు ఇప్పించే రకంగా చేయడం, ఆ తర్వాత వర్క్ స్టార్ట్ చేయడం. ఇది శరవేగంగా జరిగిపోయింది. ఇప్పుడు దాదాపు February 2nd, 3rd వీక్లో స్టార్ట్ అయిన వర్క్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో నడుస్తుంది. నిన్ననే నేను వెళ్ళొచ్చాను. నాతో పాటు మిత్రుడు గాజుల రామారావు నుంచి ఒక మిత్రుడు వచ్చాడు, విద్యాసాగర్ అని, అతన్ని కూడా చూపించాను. అతనికి కూడా క్లియర్ కట్గా అంటే గవర్నమెంట్ సంకల్పం ఎంత ఫాస్ట్గా ఉంది అనేది అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడు నేను చూపిస్తాను. కొద్దిసేపు నేను వీడియో పాజ్ చేస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొద్దిసేపు పాజ్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు మనకు రోడ్డుకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, బ్లూ కలర్ పైప్ లైన్. ఇది లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, రైట్ సైడ్ 2 పైప్ లైన్స్ ఉంటాయి. కృష్ణా వాటర్ని హైదరాబాద్కు తీసుకొచ్చే పైప్ లైన్స్ ఇవి. ఆ ముందు కొద్దిగా అంటే ఇవి ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో పైప్ లైన్స్, అక్కడ మనకు తక్కలపల్లి గేట్ అంటారు, అక్కడ కొద్దిగా రద్దీగా ఉంది కాబట్టి నేను కొద్దిగా దూరంగా ఆపాను. యాక్చువల్గా ఇది గతంలో కేసీఆర్ ఎప్పుడైతే భూసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాడో అప్పుడు ఇది ఒక ఫార్మా జంక్షన్గా దీన్ని ఆ రోజు అనుకున్నారు. ఎందుకు అంటే సాగర్ రోడ్డు వైపు నుంచి కొత్తూరు ఎక్స్ రోడ్ దగ్గర మనకు 200 feet రోడ్ స్టార్ట్ అయింది. అదే రకంగా ఇక్కడ ఈ ఫార్మా జంక్షన్ నుంచి కూడా 200 feet రోడ్ స్టార్ట్ అయ్యి ఫార్మాసిటీకి వెళ్లే రకంగా కేసీఆర్ అప్పట్లో డిజైన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే 19,000 ఎకరాలు సేకరిద్దాం అనుకున్న తరుణంలో 2018లో ఆయన ముందస్తుకు ఎలక్షన్స్కి వెళ్ళడం, ఎలక్షన్స్లో ఏమైనా దెబ్బ కొడుతుందేమో అన్న ఒక అంచనాతో ఆయన భూసేకరణను 14,000 దగ్గరికి రాగానే ఆపేశాడు. దాదాపు 5,000 ఎకరాలు సేకరించకుండానే వదిలేశారు. ఒకవేళ ఆ 5,000 ఎకరాలు కనుక సేకరించుంటే ఇక్కడ దాకా కూడా వచ్చేది. నాట్ ఓన్లీ ఇక్కడ దాకా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా చింతపట్ల నల్లవెల్లి వైపు కూడా భూసేకరణ ఆ రోజు లక్ష్యంగా ఉండింది. బట్ ఆయన ఆ రోజు అక్కడికి ఆపేయడం వల్ల ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే 3 kilometers మేడిపల్లి ఉంటుంది, అక్కడి వరకు భూసేకరణ చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం గత 4 నెలల్లోనే ఇక్కడ నుంచి ఈ జంక్షన్ తక్కలపల్లి జంక్షన్ నుంచి మేడిపల్లి మీదుగా, అంటే మధ్యలో తక్కలపల్లి విలేజ్ను బైపాస్ చేస్తూ మేడిపల్లి విలేజ్ను బైపాస్ చేస్తూ రతన్ టాటా రోడ్డుకు సంబంధించిన Part 2 వర్క్ ఎక్కడ జరుగుతుందో షాయిరెడ్డిగూడ అటువైపు అక్కడి వరకు ఒక రోడ్డు ప్రపోజ్ చేసింది. దాదాపు 7 kilometers ఉంటుందంటున్నారు. అది ఇంకా క్లియర్గా తెలియదు. బట్ వర్క్ మాత్రం మనకు మేడిపల్లి వరకు జరుగుతుంది. అది నేను చూపిస్తాను. ఎంత ఫాస్ట్గా అంటే జస్ట్ ఇంకా 1 month కూడా పూర్తి కాలే, 3 వారాలు అయింది. 3 వారాల్లోనే గ్రౌండ్ వర్క్ చాలా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అది చూపిస్తాను ఇప్పుడు. నేను అక్కడ నుంచి నేను రైట్ తీసుకొని వెళ్ళాలి. సో ట్రాఫిక్ లేదు కాబట్టి నేను కెమెరా ఆన్లోనే తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కొద్దిగా పాజింగ్ ఉంటుంది బికాజ్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద రోడ్. దట్ ఈస్ వై నేను అంత క్లియర్ కట్గా చెప్పలేకపోవచ్చు. ఇది అంత ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే స్ట్రైట్గా వెళితే 10 kilometers మాల్ ఉంటుంది. మాల్ అనేది నాగార్జున సాగర్ రోడ్లో ఒక కమర్షియల్ సెంటర్, చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ మాల్ తర్వాత 4 kilometers వెళితే కుర్మేడ్ అని ఉంటుంది. అక్కడ మనకు ఈ RRR వస్తుంది అనమాట. అంటే మనం RRRకు వెరీ మచ్ ఇన్సైడ్ ఉన్నామనేది చెప్పడానికి నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ నుంచి చూడండి, రోడ్డు వైడనింగ్ వర్క్ సంబంధించి చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి చూడండి. లెఫ్ట్ సైడ్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి చూడండి. అక్కడి నుంచి ఇటు రైట్ సైడ్ వరకు ఎక్స్టెన్షన్ వర్క్. ఇది స్ట్రేట్గా వెళితే జస్ట్ మనకు ఒక 1.1 kilometer అనుకోండి, 1.2 అట్లా ఉంటుంది kilometers. అక్కడ తక్కలపల్లి విలేజ్ ఉంటుంది. చాలా మంది కనిపిస్తుంది అనుకుంటా రెడ్ ఫ్లాగ్స్. కొద్దిగా జూమ్ చేస్తే బెటర్ ఏమో చూస్తాను, ట్రై చేస్తాను.
జూమ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా క్లియర్గా కనిపిస్తుందేమో చూద్దాం. ఇది తక్కలపల్లి గేట్ నుంచి తక్కలపల్లి విలేజ్ని క్రాస్ చేస్తూ బైపాస్ చేస్తూ మేడిపల్లి నకర్త మేడిపల్లిని బైపాస్ చేస్తూ రతన్ టాటా రోడ్డు వరకు, ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ వరకు ఎక్కడి వరకు చేయాలనేది మార్కింగ్ చేసి ఆ రెడ్ ఫ్లాగ్స్ పెట్టారు. ఇది కొంచెం దూరం పోయిన తర్వాత ఏమవుతుందంటే మనకు తక్కలపల్లి విలేజ్ను బైపాస్ చేయడానికి రైట్ సైడ్ తీసుకొని అక్కడ చెరువు ఉంటుంది. ఆ చెరువు కట్ట కింద నుంచి స్ట్రైట్గా తీసుకెళ్ళి దీని తర్వాత తక్కలపల్లి తర్వాత మళ్ళీ ఈ పాత రోడ్డుకు కలుపుతారు. రోడ్డు ఇప్పుడు ప్రస్తుతం అయితే 60 ఫీట్ రోడ్ చేస్తున్నట్టున్నారు. నాకు అది చూస్తే అట్లా అనిపిస్తుంది. చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ అంతా క్లీన్ చేశారు చూడండి, రెడ్ సైడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ వరకు క్లీన్ చేశారో అక్కడి వరకు ఈ రోడ్డు మీద వెళ్తుంది. అక్కడి నుంచి రోడ్డు రైట్ సైడ్ తీసుకొని వెళ్తుంది అనమాట. రైట్ ఇక్కడ వరకు క్లీన్ చేశారు. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ వరకు క్లీన్ చేశారు చూడండి. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటుంది రోడ్. ఇది ఇక్కడ నుంచి రైట్ సైడ్ టర్న్ తీసుకొని వెళ్తుంది. వెళదాం మనం ఈ రూట్లో. నేను ఇప్పటికి 2 టైమ్స్ చేశాను ఈ రోడ్డు మీద. ఫిబ్రవరి 14వ తేదీన వర్క్ స్టార్ట్ అయిన నెక్స్ట్ డే చేశాను. తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 28వ తేదీన కూడా ఈ రోడ్డు మీద వీడియో తీశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 24 అంటే ఇది ఒక 8 రోజులు, అదొక 4 రోజులు అనుకుంటే 12 రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాను. ఆ రోజుకి ఈ రోజు కూడా వర్క్ చాలా కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుతో మీరు పోల్చుకోవచ్చు ఆ రోజున్న వీడియో. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇది గుంతల రోడ్డు. ఇక్కడ నుంచి ఉంటుంది అనమాట 40 ఇది రోడ్డు. మీకు రైట్ సైడ్ కొద్దిగా తవ్వకాలు కనిపిస్తున్నాయి చూడండి. ఆ రోజు లేకుండింది ఈ రైట్ సైడ్ తవ్వకాలంతా, ఆ రోజు లేవు. ఇప్పుడు ఈ 12 డేస్లో జరిగిన డెవలప్మెంట్ ఇది. ఇంకా ముందుకెళ్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. మొన్న కూడా చూశాను నేను, నిన్న వచ్చిన మిత్రునికి కూడా చూపించాను. వాళ్ళు ఇంకా ఈ రోడ్లో రాలేదు, ఆ మెయిన్ రోడ్లో వెళ్ళిపోయాము. ఇప్పుడు ఇది చూడడానికి అని చెప్పి ఇటు వచ్చాను. ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది చూడండి వర్క్, రోడ్ సైడ్ వర్క్ అంతా. ఇది చెరువు కట్ట కింద నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు. చెరువు అంటే పెద్ద చెరువు ఏం కాదు, చిన్న కుంట అనుకోండి. బట్ అది కూడా ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి దాన్ని చేయకుండా ఇట్లా తీసుకెళ్తున్నారు రోడ్డు. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అవుతుంది రోడ్డు, ఇక్కడ నుంచి ఇటువైపు టర్న్ అవుతుంది అనమాట. ఇటు టర్న్ ఇలా స్ట్రైట్గా తక్కలపల్లి నుంచి మేడిపల్లి మధ్యలో మళ్ళీ పాత రోడ్డు కలుస్తుంది. రోడ్డు బాగాలేదు కానీ కొద్దిగా స్పీడ్గా వెళ్దాం, ఎందుకంటే వీడియో ల్యాగ్ అవుతుంది. బోర్ కొట్టి మీరు స్కిప్ అంటారు. మొబైల్లో చాలా ఈజీ కదా వీడియోని స్కిప్ చేయడం. మనకంటే ఇంకా చిన్నపిల్లలు బాగా చేస్తున్నారు అనుకోండి. ఈ మధ్య తల్లిదండ్రులు వాళ్ళ ప్రైవసీ కోసం పిల్లకు 2-3 ఏళ్ళ వయసు పిల్లలకు చేతిలో మొబైల్ పెట్టి ట్యాబ్లు పెట్టి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. సో దానివల్ల పిల్లలకు స్కిప్పింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. ఇలా టచ్ స్క్రీన్ కదా. ఇది రోడ్ సైజ్ కనిపిస్తుంది కదా, ఇది లాస్ట్ వీక్ ఉన్నట్టే ఉంది. అక్కడే కొద్దిగా వర్క్ జరిగింది. కాకపోతే ముందు ఆ రోడ్డు మీద వర్క్ మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నేను చూశాను క్లియర్గా. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను నేను. సో అట్లా యాచారం ఏరియాకు అంత ప్రియారిటీ ఉంది. మనం చాలామంది ఏమనుకుంటున్నారంటే ఫ్యూచర్ సిటీ అంటే శ్రీశైలం రోడ్డు అన్న భ్రమలో ఇంకా చాలామంది ఉన్నారు. నిజానికి గవర్నమెంట్ ప్లాన్ చూస్తే క్లారిటీగా వస్తుంది. ఫస్ట్ ఫేజ్ ఉన్నది శ్రీశైలం రోడ్డుకు దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, 9-10 కిలోమీటర్ల దూరము. నాగార్జున సాగర్ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. సెకండ్ ఫేజ్ అయితే నాగార్జున సాగర్ రోడ్డుకు అటుపక్కన ఇటుపక్కన ఉంటుంది. రతన్ టాటా రోడ్డుకు నాగార్జున సాగర్ రోడ్డుకు మధ్యనే ఇక్కడ నుంచి రోడ్డు వరకు కనిపిస్తుంది చూడండి క్లియర్గా. ఇక్కడ నేను కొద్దిగా లెఫ్ట్ చూపిస్తాను, ఎందుకంటే తక్కలపల్లి విలేజ్ కూడా కనిపించాలి కాబట్టి మీకు. ఇది తక్కలపల్లి విలేజ్, వాటర్ ట్యాంకు ఇల్లు అవి తక్కలపల్లి విలేజ్. దాన్ని బైపాస్ చేస్తూ ఈ రోడ్డు వేస్తున్నారు అనమాట. సో ఒక చిన్న కుగ్రామాన్ని బైపాస్ చేస్తూ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. మరి ఈ కోట్ల రూపాయల ఖర్చుతో చేసిన ఈ రోడ్డు వెడల్పు కానీ, అటు రతన్ టాటా రోడ్డు కానీ, 330 ఫీట్ రోడ్డు కానీ, ఆ తర్వాత విభజన చట్టంలో ఉన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని డైరెక్ట్గా అమరావతి మచిలీపట్నం పోర్టు వరకు వేస్తున్న ఆ నేషనల్ హైవే కానీ, ఇవన్నీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన తర్వాత ఫ్యూచర్ సిటీ రాదు అని కొంతమంది నీలుగుతుంటారు. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. నేను ఆ పదం ఇంటెన్షనల్గా వాడాను. మామూలుగా సందేహం వ్యక్తం చేయడం కాదు, కొంతమంది వీడియోలు చేస్తున్నారు దాని మీద. అలాంటి వారికి నా పదం, ఆ నీల్గుడ్ అనే పదం వర్తిస్తుంది. జనరల్గా డౌట్ ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళకి కాదు. దయచేసి దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. మనకు అక్కడ లాంగ్లో కనిపిస్తుంది చూడండి ఆ హైటెన్షన్ వైర్లు, అది మేడిపల్లి నుంచి తక్కలపల్లి కలిపే రోడ్. అది మనం ఇప్పుడు అక్కడ ఎక్కి ఈ రోడ్డు అక్కడ టచ్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి టచ్ అయిన తర్వాత పాత రోడ్డునే
హై టెన్షన్ వైర్స్ ఉన్న వైపు కాకుండా హై టెన్షన్ స్తంభాలు ఉన్న వైపు కాకుండా దాని అపోజిట్ సైడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఒక 2-3 చోట్ల వరి పంట ఉంది కాబట్టి అక్కడ మాత్రం బహుశా తర్వాత చేద్దామని అనుకుంటున్నట్టున్నారు. అక్కడ మాత్రం ఆ పంటను ధ్వంసం చేయకుండా కాపాడుతున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మా వెంచర్ ఒకటి ఉంటుంది అక్కడ. అంటే మేము 2024 సెప్టెంబర్లో వేసి ఒక 3-4 నెలల్లో సేల్ చేశాము. ఆ వెంచర్లో కొన్న వాళ్ళు ఇప్పుడు వెరీ వెరీ హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ రోజు కొంత డైలమాలో ఉండి కొన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది నన్ను నమ్మి కొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. పాపం దాంట్లో కమర్షియల్ ప్లాట్లు పోతాయని ఒక మిత్రుడు బాగా, సూర్యాపేటకు సంబంధించిన ఒక మిత్రుడు బాగా ఆందోళన పడ్డాడు. రోజు బండి వేసుకొని వచ్చి గ్రౌండ్ లెవెల్లో తిరిగి వెళ్ళాడు. ఇప్పుడు సైలెంట్ అయ్యాడు పాపం. ఇప్పుడు కొద్దిగా క్లారిటీ వచ్చినట్టుంది, మనసు కుదుట పడ్డట్టుంది. కమర్షియల్ పెట్టుకుంటే ఇప్పుడు ఇంత తొందరగా పోయింది 1 yearలోనే అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా పాపం. దాని నుంచి ఓవర్కమ్ అయినట్టున్నాడు ఇప్పుడు అది చూస్తూ ఉంటే. సో అక్కడ 2 కార్లు పోతున్నాయి చూడండి, ఆ రోడ్డు కనెక్ట్ అవుతుంది. తక్కలపల్లి విలేజ్ దాటేసి ఈ రోడ్డుకు కనెక్ట్ అవుతుంది అనమాట. సో యాచారం మండలంలో 17 విలేజెస్ అని చెప్పాను. 17 విలేజెస్లో నక్కర్త మేడిపల్లి అనేది పెద్ద విలేజ్. ఎందుకు అంటే గ్రీన్ ఫార్మాసిటీ కోసం కేసీఆర్ గారు ఒక స్పెషల్ పోలీస్ స్టేషన్ పెట్టినప్పుడు దాని హెడ్ క్వార్టర్ నక్కర్త మేడిపల్లిలో పెట్టారు. సో అది పెద్ద విలేజ్. మొత్తం ఫస్ట్ ఫేజ్లో ఉన్న 8 గ్రామాల్లో నక్కర్త మేడిపల్లి పెద్ద విలేజ్. దానికి ఉన్న ఇంకొక ప్రయారిటీ ఏంటంటే దానికి బ్యాక్ సైడ్ అంతా లైఫ్ సైన్సెస్ హబ్ వస్తుంది. ఇప్పుడు వెరీ సూన్ 6 కంపెనీలు ఏవైతే గత సంవత్సరం గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకున్నాయో 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి, అరబిందో ఫార్మా, రెడ్డిస్ ల్యాబొరేటరీస్, హెటరో డ్రగ్స్, తర్వాత గ్లాండ్ ఫార్మా, ఎంఎస్ఎన్ ఫార్మా ఇలాంటివి ఆ సంస్థలు ఇప్పుడు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీని ఈ ఉగాది నుంచి స్టార్ట్ చేస్తున్నాయి. సో దే ఆర్ స్టార్టింగ్ దేర్ కన్స్ట్రక్షన్ అనమాట వాళ్ళ కంపెనీలకు సంబంధించి R&D సెంటర్స్. సో వాళ్ళ కన్స్ట్రక్షన్ ఒక 1-2 yearsలో పూర్తయితే ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి రోడ్ వర్క్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా. నేనేది వేగ్గా చెప్పట్లేదు, విత్ ప్రూఫ్ చెప్తున్నాను. చాలామంది తెలియక రకరకాల ఫీలింగ్స్తో ఉంటున్నారు. ఫ్యూచర్ సిటీ వస్తుందా రాదా? ఇప్పుడు ఇంత పెద్ద రోడ్లు వేసినప్పుడు రేపు కేసీఆర్ గారు వస్తే కానీ, కేటీఆర్ గారు వస్తే కానీ ఈ రోడ్లను తవ్వేస్తారా? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ప్రశ్న, కొంత ఫ్యూచర్ సిటీ రాదు అని మూర్ఖంగా మాట్లాడే వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి ఈ రోడ్లను తవ్వేస్తారా ఆయన? ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. ఇది లాస్ట్ 1 weekలో జరుగుతున్న డెవలప్మెంట్. నేను 24th రోజు వీడియో చేసినప్పుడు ఇది లేదు. 24th February రోజు నేను వీడియో చేశాను కదా, ఆ రోజు లేదు. ఇప్పుడు ఇది లేటెస్ట్గా డెవలప్మెంట్. అంత సైజ్ అవుతుంది అనమాట ఈ రోడ్డు. మీకు రైట్ సైడ్ స్తంభాలు కనిపిస్తున్నాయండి, హై టెన్షన్. అటువైపు అక్కడికే ఎండ్ చేసేసి ఇటువైపు మాత్రం రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఈ రోడ్డు ఇంత యుద్ధ ప్రాతిపదికన చేపట్టడానికి కారణం ఏంటంటే 2 reasons ఉంటాయి. ఒకటి, ఈ లైఫ్ సైన్సెస్ హబ్ నక్కర్త మేడిపల్లి దగ్గర రాబోతున్న లైఫ్ సైన్సెస్ హబ్లో రాబోతున్న ప్రధాన కంపెనీలు 6 ఉన్నాయి కదా, వాటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయితే దానికి రవాణాకు సంబంధించిన వాళ్ళ ఎక్విప్మెంట్ తెచ్చుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది అనేది ఒకటి ప్రధాన లక్ష్యం. రెండవది, రతన్ టాటా రోడ్డుకు సంబంధించి సెకండ్ పార్ట్ L&T కన్స్ట్రక్షన్ చేస్తుంది. అది మనకు కురుమిద దగ్గర స్టార్ట్ అయ్యి ఆకుతోటపల్లి తిరుమల దాకా వెళ్తుంది కదా, ఆ రోడ్డుకు సంబంధించి లెఫ్ట్ సైడ్ చూడండి రోడ్డు వర్క్, లెవెలింగ్ వర్క్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. మొన్నటి వరకు తవ్వి పెట్టారు ఇది, ఇప్పుడు దాన్ని లెవెలింగ్ వర్క్ కూడా జరుగుతుంది. సో ఈ రకంగా వాళ్లకు ఉపయోగపడాలి. ఆ రతన్ టాటా రోడ్ కన్స్ట్రక్షన్కు సంబంధించిన యాక్టివిటీకి కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్ చేశారు. ఎందుకు ఆ పదం వాడానంటే, భూసేకరణకు సంబంధించి రైతులు మొరాయిస్తున్నారని తెలిస్తే డైరెక్ట్గా FCDA కమిషనర్ శశాంక్ గారు 2 రోజులు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పర్యటించి రైతులతో మాట్లాడి ఒప్పించి వెంటనే వర్క్ స్టార్ట్ అయ్యే రకంగా చేశారు. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి వర్క్. సో రైట్ సైడ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుందన్నమాట. సో 2 ప్రధానమైన కారణాలు. ఒకటి, యాచారం మండలంలోనే ఫస్ట్ ఫేజ్లో డ్రోన్ లైఫ్ సైన్సెస్ హబ్ వస్తుంది. దాదాపు 35,000 ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కలిపి. ఆ తర్వాత యాచారం మండల కేంద్రానికి పక్కనే డ్రోన్స్ హబ్ వస్తుంది, దాదాపు 15,000 నుంచి 18,000 ఎంప్లాయ్మెంట్ కోసం. ఇలాంటి 2 హ్యూజ్ ఎంప్లాయ్మెంట్స్ ఫస్ట్ ఫేజ్లో అంటే ఫస్ట్ 5-6 ఏళ్లలో వస్తుంది. కాబట్టి నేను యాచారం అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్తుంటాను. చాలామంది తెలియక ఆ కందుకూరు వైపు 25,000, 30,000 పెట్టుకుంటున్నారు. ఫ్యూచర్ సిటీలో కొంటున్నామన్న ఒక కాలర్ ఎగరేసుకొని, కానీ నిజానికి తప్పు చేస్తున్నామన్న భావన వాళ్ళకి తెలియట్లేదు. ఇంకొంతమంది డబ్బులు ఎక్కువై రైతుల పొట్టగొట్టడానికి అక్కడ రైతులకు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూములను ఆ ప్లాట్లను కొంటున్నారు. అఫ్కోర్స్ డబ్బులుండి కొనుక్కుంటే బాగానే ఉంది, కానీ అది రైతుల కష్టం. అది
వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ అది. ఆ గిఫ్ట్ని కూడా వాళ్ళ దగ్గర ఉంచకుండా ఇక్కడ చూడండి మట్టి వేశారు, తవ్వడం అయిపోయింది, మట్టి లెవెలింగ్ కోసం మట్టి కూడా అయిపోయింది. అంటే నెక్స్ట్ కంకర, ఆ తర్వాత బీడి వేయడమే. ఎంత ఫాస్ట్గా జరుగుతున్నదో చూడండి. రైట్, నేను ఏంటంటే ఈ ఫస్ట్ ఇక్కడ నుంచి నేను ఈ మేడిపల్లి దగ్గర బైపాస్ వరకు తీసుకెళ్ళి నేను రిటర్న్ వస్తాను. నేను మళ్ళీ దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తాను నేను అటువైపు. అంటే నేను ఓవరాల్గా నా ఉద్దేశం ఏంటంటే యాచారం ఇంపార్టెన్స్ చెప్పడం. ఇప్పుడు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ ఉన్న దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తే తర్వాత పెద్ద రోడ్లు కూడా, అమరావతి రోడ్ ఇటువైపు వస్తుంది, అటువైపు రాదు, శ్రీశైలం రోడ్డు వైపు రాదు, అమరావతి నేషనల్ హైవే. తర్వాత రతన్ టాటా రోడ్డు కూడా ఇక్కడ దగ్గర నుంచే, అది ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అది. తర్వాత నాగార్జున సాగర్ రోడ్ 4 లైన్స్ అవుతున్నది. ఇవి కాకుండా 2 హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. 5 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి యాచారంకు. మళ్ళీ చెప్తున్నాను, హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వచ్చే లైఫ్ సైన్సెస్ హబ్, తర్వాత డ్రోన్స్ హబ్ యాచారం మండలంలో ఉన్నాయి. ఆ తర్వాత 3 ప్రధాన రోడ్లు, రతన్ టాటా రోడ్డు దగ్గరే, ఆ తర్వాత నాగార్జున సాగర్ రోడ్డు 4 లైన్స్ అవుతుంది, తర్వాత మనకు అమరావతి బందర్ పోర్టుకు వరకు వేసే నేషనల్ హైవే. అంటే 3 ప్రధానమైన రోడ్లు, 2 హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే 2 హబ్లు, జోన్స్, ఎంప్లాయ్మెంట్ జోన్స్. సో ఈ ఉన్నాయి కాబట్టి 5 కారణాల రీత్యా మీరు యాచారం మండలం వైపు ఇన్వెస్ట్ చేయడం అనేది డెఫినెట్గా గుడ్ అవుతుంది. రైట్, అంటే అఫ్కోర్స్ నేను చెప్పాలనుకున్న పాయింట్స్ ఆల్మోస్ట్ 2 అవుతున్నాయి. బట్ నేను ఒకటి ఫైనల్గా మీరు చూడండి, మేడిపల్లి దగ్గర నేను చూపించాలి కాబట్టి కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నాను. ఇక్కడ చూడండి రోడ్ వర్క్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో. నేను ఏది వేగ్గా చెప్పను, గ్రౌండ్ లెవెల్లో 1 year బ్యాక్ ఇవేమీ లేకుండానే కొంతమంది నన్ను ఇక్కడ నమ్మి ఫార్మాసన్ సిటీలో ఇన్వెస్ట్ చేశారు. దే ఆర్ ఫీలింగ్ నౌ వెరీ హ్యాపీ. ఓకే, ఇప్పుడు నేను గ్రౌండ్ లెవెల్లో 1 yearలో ఈ ప్రోగ్రెస్ చూపిస్తున్నాను. అంటే ఆ రోజు నేను చెప్పిన మాటలు వాళ్ళందరికీ ఎంత విశ్వసనీయంగా ఉంటాయి. ఎగ్జాక్ట్ 1 year ఈ డెవలప్మెంట్ అంతా కల్లారా కనిపిస్తున్నది. అంటే 5-6 సంవత్సరాల్లో మీ ఏరియాను ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నేను చెప్తున్న 2 హబ్స్లో రాబోతున్న హ్యూజ్ ఎంప్లాయ్మెంట్, దాదాపు 50,000 ఎంప్లాయ్మెంట్. ఇది క్లియర్ కట్గా ఇక్కడే రైట్ సైడ్ నేను 2024లో వేసిన ఫార్మాసన్ సిటీ, అధిరన్ ఫార్మాసన్ సిటీ వెంచర్ రైట్ సైడ్ కనిపిస్తుంటుంది. కరెక్ట్ దాని ముందు వరకు వర్క్ జరిగింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు రైట్ సైడ్ బోర్డు కనిపిస్తుంది చూడండి. యాక్చువల్గా ఇది క్లోజ్ అయిపోయింది కాబట్టి దీన్ని మేము ఇది రైట్ సైడ్ ఇది వెంచర్. ఇది 2024 సెప్టెంబర్ 29 లాంచ్ చేసి జస్ట్ 4-5 నెలల్లో సేల్ చేశాం. దీంట్లో తీసుకున్న వాళ్ళకి నేను పదే చెప్పాను, ఎదురుగా మీకు జస్ట్ 800 మీటర్స్ దూరంలో లైఫ్ సైన్సెస్ హబ్ వస్తుంది అని చెప్పి. ఇప్పుడు దీని ముందున్న రోడ్డు డెవలప్ అవుతుంది, రోడ్డు వర్క్ శరవేగంగా సాగుతుంది. నేను మళ్ళీ రిటర్న్ ఇట్నే వస్తాయి కాబట్టి మనం చూద్దాం మళ్ళీ. అయితే ఈ రోడ్డు, ఈ వెంచర్ దాటి కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఈ రోడ్డు లెఫ్ట్ టర్న్ తీసుకుంటుంది. మీకు ఇక్కడ రోడ్డు మీద మార్కింగ్ ఉంటుంది, మీకు కనపడదు. ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ ఎల్లో మార్కింగ్ వేశారు, ఇక్కడ హద్దు, ఎల్లో మార్కింగ్ ఎక్కడ ఎస్ ఎగ్జాక్ట్గా ఎల్లో మార్కింగ్ కనిపిస్తుంది చూడండి. కొద్దిగా కేర్గా జాగ్రత్తగా చూస్తే ముందు కనిపిస్తుంది చూడండి. ఈ ప్లేస్లో ఇక్కడ నుంచి రోడ్డు లెఫ్ట్ టర్న్ తీసుకుంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఒక ఎన్ఆర్ఐ ప్లస్ వాళ్ళ ఒకే ఫ్యామిలీకి 16 ఎకరాలు ఉంటుంది. వాళ్ళ దాంట్లో నుంచి వెళ్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఒక టవర్ కనిపిస్తుంది, అంటే మనకి ఇప్పుడు దీనిలో కనపడదు, నేను అక్కడ టర్న్ తీసుకుంటే కనపడుతుంది. మనకు మొబైల్ సిగ్నల్ టవర్ ఉంది, దాని పక్క నుంచి వెళ్ళి ఆ ఎదురుగా కనిపిస్తున్నది నక్కర్త మేడిపల్లి విలేజ్. ఇప్పుడు టవర్ కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తే కనబడుతుంది అనుకుంటా. ఎస్, టవర్. ఆ టవర్ పక్క ముందు నుంచి వెళ్ళి నక్కర్త మేడిపల్లిని క్రాస్ చేసి మళ్ళీ ఈ రోడ్డుకు కనెక్ట్ అవుతుందా? లేదు, ఈ రోడ్డు కనెక్ట్ అవ్వదు. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి షాయిరెడ్డిగూడ వైపు వెళ్ళి రతన్ టాటా రోడ్డుకు కలుస్తుంది అనమాట. సో నేను పదే చెప్తుండేవాడిని, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఫస్ట్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ యూజ్గా వస్తుందని చెప్పి. దానికి ప్రూఫ్స్ ఇవి. గవర్నమెంట్ ప్రియారిటీగా యుద్ధ ప్రాతిపదికన అక్కడ రోడ్లు ఆపి ఇక్కడ ఎందుకు ఇస్తున్నది.
అక్కడ జరుగుతున్న యాక్టివిటీ, చాలామంది మీర్ఖాన్పేట దగ్గర జరుగుతున్న యాక్టివిటీ చూసి అదే ఇంపార్టెంట్ అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ అక్కడ జరుగుతున్నదంతా గవర్నమెంట్ యాక్టివిటీ. పెద్ద ఎంప్లాయ్మెంట్ రాదు, ఎక్కువ స్థాయి ఎంప్లాయ్మెంట్ రాదు. ఒక రోడ్డు ఒకటి మనకు అక్కడ స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తుంది. అమెజాన్ డాటా సెంటర్ ఒకటి స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తుంది. FCA బిల్డింగ్ అవుతుంది. ఇప్పుడు ఉగాది రోజు FCDA బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేస్తారంటున్నారు. ఆల్మోస్ట్ ఇంకొక 10 days ఉంది. కాకపోతే దాంట్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ చాలా చాలా తక్కువ. కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 50 మంది, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఒక 33 మందిని మాత్రమే ఇచ్చింది గవర్నమెంట్. వాళ్ళు ఎట్లాగో హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు కాబట్టి అక్కడ ఉండే అవకాశాలు లేవు. తర్వాత స్కిల్ యూనివర్సిటీ కూడా శాంక్షన్ పోస్టులు 200 చిల్లర పోస్టులు శాంక్షన్ అయినాయి. కాబట్టి అక్కడ గవర్నమెంట్ యాక్టివిటీ చూసి ఇదే సెంటర్ అని చెప్పి చాలా మంది భ్రమపడి అక్కడ ఎక్కువ డబ్బులు పెడుతున్నారు. ఆ గవర్నమెంట్ డెవలప్ చేసిన లేఅవుట్లోను, ఆ తర్వాత దానికి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేటు దాంట్లో కూడా చాలా మంది చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది మా వెంచర్, దాని ఎదురుగా ఎగ్జాక్ట్గా వర్క్ జరుగుతుంది ఇక్కడ. రైట్, ఇది యాచారంకి సంబంధించి ఎంత ఇంపార్టెంట్, ఈ రోడ్డుకి సంబంధించి ఎంత ఇంపార్టెంట్ చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అండ్ గ్రౌండ్ రిపోర్ట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత యాచారం వైపు ఇన్వెస్ట్మెంట్, నేను ఇంకొకటి పాయింట్ కూడా చెప్పాలి. యాక్చువల్గా నేను 3 అంశాలను పదే చెప్తుంటాను. ఒకటి స్ట్రాటజికల్ లొకేషన్స్, తర్వాత లింక్ అండ్ లేఅవుట్స్ క్లియర్ కట్గా ఉండడం, ఆ తర్వాత మూడో ఇంపార్టెంట్ పాయింట్ అఫోర్డబుల్ ప్రైస్. ఇప్పుడు చాలామంది శ్రీశైలం రోడ్డే ఫ్యూచర్ సిటీ అనుకోవడం వల్ల ఆ ఏరియాలో ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలు ధరలు విపరీతంగా పెంచి సేల్ చేస్తున్నాయి. అయినా అదే అటువైపే వస్తుంది అన్న భ్రమతో చాలామంది అటువైపే చూస్తూ ఉంటారు. తర్వాత రతన్ టాటా రోడ్డుకు సంబంధించి కూడా చాలామంది ప్రియారిటీ ఇస్తున్నారు. నిజానికి రతన్ టాటా రోడ్డు ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీని క్రాస్ చేసేది కేవలం 2-3 కిలోమీటర్లే. ఇది తెలియక చాలామంది రతన్ టాటా రోడ్డుకు దగ్గర కావాలి, ఏదో అద్భుతం జరిగిపోతుందన్న ఒక ఆలోచనలో ఉన్నారు. అది కరెక్ట్ కానే కాదు. యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే రతన్ టాటా రోడ్డు రవేరియల్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర స్టార్ట్ అయినప్పటికీ కూడా చాలా దూరం, దాదాపు 15 కిలోమీటర్ల వరకు అది ఫస్ట్ గ్రోత్ కారిడార్ ఉంటుంది కొంగరకలాన్ ఆ ఏరియాలో. ఆ తర్వాత గ్రోత్ కారిడార్ ముగిసిన తర్వాత కన్జర్వేటివ్ అండ్ ఫారెస్ట్ ఏరియాను చూస్తుంది. మధ్యలో 1-2 లేఅవుట్లను కూడా క్రాస్ చేసింది. ఆ తర్వాత బేగరి కంచ దగ్గర మళ్ళీ ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అవుతుంది. బేగరి కంచ పంజాగూడ నుంచి దాటి కురిమిద్ద తాండా అలా వెళ్తుంది. కురిమిద్ద తాండా మీదుగా మళ్ళీ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యి ఫారెస్ట్ గుండా అట్లా వెళుతుంది అనమాట. సో అందుకోసం రతన్ టాటా రోడ్డు విషయంలో కూడా అంత క్రేజ్ ఇప్పుడప్పుడే అవసరం లేదు. అది పూర్తయిన తర్వాత దాని చుట్టుపక్కల ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీ వస్తే అప్పుడు దానికి ప్రియారిటీ ఇవ్వచ్చు. కానీ అప్పటిదాకా రతన్ టాటా రోడ్డుకు అంత ప్రియారిటీ అవసరం లేదని నా అనాలిసిస్. ఓకే, నమ్మే వాళ్ళు నమ్మొచ్చు, నమ్మని వాళ్ళు వాళ్ళ ఇష్టం, నేనేం కాదనడం. కానీ క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాను ఆ విషయం మీకు. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ కూడా వర్క్ ఫుల్ స్వింగ్ నడుస్తుంది చూడండి. లంచ్ బ్రేక్ ఉన్నట్టుంది. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నది 2 o'clockకి, 10 to 2 అవుతుంది. సో లంచ్ బ్రేక్లో ఉన్నట్టున్నారు వాళ్ళు. కానీ కుప్పలు అవి క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. అవన్నీ లెవెల్ అయిన వెంటనే ఆ తర్వాత కంకర వర్క్ స్టార్ట్ అయిపోతుంది. కంకర వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఓవరాల్గా అటు ఇటు కలిపి మళ్ళీ ఒక లేయర్ బీటీ బ్లాక్ ట్యాప్ వేస్తారు. కాబట్టి ఆల్మోస్ట్ నేను అనుకుంటా ఇది ఒక 1 to 2 monthsలోనే ఈ రోడ్ వర్క్ పూర్తవుతుంది. అప్ టు మేడిపల్లి వరకు. అయితే మేడిపల్లి తర్వాత సంగతి తెలియదు, ఎందుకంటే అక్కడ నుంచి కొన్ని కొండలు గుట్టల్లో వెళ్తుంది కాబట్టి. ఈవెన్ మేడిపల్లి ఆనుకొని కూడా ఒక కొండను తవ్వుతున్నారు. దాంట్లో రాళ్ళు రప్పలు చాలా ఉన్నాయి. నేను చూశాను, నాతో పాటు వచ్చిన మిత్రుడికి కూడా చూపించాను. సో అది ఫిలప్ చేయడానికి కొద్దిగా టైం పడుతుండొచ్చు. కానీ ఈ మేడిపల్లి దగ్గర ఉన్న టర్నింగ్ పాయింట్ వరకు మాత్రం ఖచ్చితంగా 1-2 monthsలో ఇది పూర్తయ్యే అవకాశాలు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.